దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, మరి నిన్నటి దినాన శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే, క్రీస్తు ప్రభుల వారు దేవుని రక్షణ ప్రణాళికను భూమి పునాదులు వేయబడక మునుపే దేవుడు కలిగి ఉన్నటువంటి రక్షణ ప్రణాళికను కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు సంపూర్తి చేశారు. అయితే ఆ యొక్క శుక్రవారపు దినాన ఘోరమైనటువంటి ఆ యొక్క శిలువ మరణాన్ని చూసి శిష్యులు ఎంతగానో దుఃఖంలో, వేదనలో మునిగిపోయారు. వారు ఎంతగానో ఎదురు చూసినటువంటి దేవుని రాజ్యము ఆశలన్నీ కలలైపోయాయి. వారు ఎంతగానో ప్రేమించినటువంటి తమ బోధకుడు మెస్సయా క్రీస్తు ప్రభులు వారు మరి ఆ యొక్క దుష్టుల చేతికి అప్పగించబడి ఆ యాజకులకు, ప్రధాన యాజకులు, ఆ రోమా సైనికుల చేతిలో ఘోరంగా హింసించబడి మరణించడం చూసి వారెంతగానో వేదన పడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ, భయపడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క శనివారపు దినాన, ఆదివారం అయితే మనందరికీ తెలుసు ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. కానీ ఈ యొక్క శుక్రవారమునకు, ఆదివారమునకు మధ్య ఉన్నటువంటి ఈ శనివారము, మరి నిశ్శబ్ద శనివారముగా పిలువబడేటువంటి ఈ శనివారము, పరిశుద్ధ శనివారముగా పిలువబడుతున్నటువంటి ఈ శనివారము ఏం జరిగిందో ఒకసారి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించ ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాతిని పొరలించి వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు యొద్దకు వచ్చి, అయ్యా, ఆయన సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా వారితో ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆ యొక్క కావలివారు క్రీస్తు ప్రభుల వారి మాటలను జ్ఞాపకం ఉంచుకున్నారు. మరి క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సాయంకాల సమయమున కలువరి శిలువలో చివరిగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన ప్రాణము విడిచినప్పుడు మరి శిష్యులు ఎంతో దుఃఖంతో, వేదనతో అక్కడి నుంచి మరి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే సాయంకాలం జరిగినటువంటి సంఘటన, శిష్యులు భయపడి వెళ్ళిపోయారు. మరి యేసు శిష్యుడిగా ఉన్నటువంటి అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడు
క్రీస్తు ప్రభుల వారి శిష్యుడిగా ఉన్నటువంటి వాడు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, ధనవంతుడైనటువంటి వ్యక్తి పిలాతు యొద్దకు ధైర్యంగా వెళ్ళాడు. హల్లెలూయా. పిలాతు వద్దకు ధైర్యంగా వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగినప్పుడు పిలాతు దానికి ఒప్పుకొని క్రీస్తు ప్రభుల వారి దేహాన్ని అరిమత్తయి యోసేపుకు అప్పగించినప్పుడు మరి ఆ క్రీస్తు ప్రభుల వారి దేహమునకు వారు శుభ్రమైన నారబట్టతో చుట్టి దేహాన్ని మరి శుద్ధీకరించి ఆ యొక్క అరిమత్తయి యోసేపు తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి రాతి సమాధిలో క్రీస్తు ప్రభుల వారి దేహాన్ని అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో మగ్దలేని మరియా, వేరొక మరియ కూడా అక్కడనే ఉన్నారు వారు. ఎందుకంటే తెల్లవారితే మరి సిద్ధపరచు దినము, సబాతు దినము కాబట్టి వారెవరు ఆ దినము పనిచేయరు. అయితే ఇక్కడ ఆ కావలి వారు మాత్రం ఇంకా ఆయన చెప్పిన మాటలను వారు మరచిపోలేదు. నా సహోదరుడా, నా సహోదరి, వారు ఇదిగో ఈయన సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది. ప్రియులారా, ఆ యొక్క అవిశ్వాసులైనటువంటి వారి హృదయంలో ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలు నాటుకొని పోయాయి. కానీ శిష్యులు తమ ఎదుట కళ్ళెదుట జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘటనలన్నిటినీ చూచి భయముతో ఆయన మాటలను మరిచిపోయారు. ఎంతో దుఃఖములో మరి నిరాశలో వారు ఉంటున్నారు. కారణం ఏమిటి అంటే వారు భయముతో ఉన్నారు. మరి ఆ శనివారపు దినాన క్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు అని మనం ఒకసారి గనక ఆలోచన చేయగలిగితే ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి రెండవ మాట ఆ యొక్క దొంగతో లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంని మనం ఒకసారి చూస్తే, ఇదిగో ఆ యొక్క దొంగ, రెండవ దొంగ, మొదటివాడేమో వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుకొనుమని చెబుతూ ఉన్నాడు. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి భయపడేటటువంటి ఒక దొంగ, హల్లెలూయా, దేవునికి భయపడుతూ ఉన్నాడు. తన జీవితపు చివరి గడియలలో పశ్చాత్తాపముతో దేవునికి భయపడుతూ, ఇదిగో మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అన్నాడు. ఆ దొంగ క్రీస్తు ప్రభుల వారికి ఒక రాజ్యం ఉన్నదని, ఆయన తన రాజ్యముతో వస్తాడని నిశ్చయముగా నమ్ముతున్నాడు. పిల్లరా, మరి ఈరోజు నీవు నేను నమ్ముతున్నామా? ఆ శిష్యులైతే భయముతో దుఃఖంతో వణికిపోతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ దొంగ ఆయన రాజ్యము కొరకు ఆశ కలిగి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అనగా ఆ దినము ఇక్కడ కన్నుమూసిన వెంటనే క్రీస్తు ప్రభుల వారు పరదైస్సులోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. హల్లెలూయా. అనగా ఆ దినము క్రీస్తు ప్రభుల వారు పరదైస్సులోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య ఈ లోకంలో ముగించి
మరి పరదైస్సులోనికి తన పరిచర్యను కొనసాగించడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి ఆయన బ్రతికున్న దినములలో, ఆయన సజీవుడిగా ఉన్న దినములలో ఆయన మాట్లాడినటువంటి మాటలను, ఆయన పలికినటువంటి మాటలను మనము గమనించగలిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడి, మరి హింసించబడి, సిలువకు అప్పగించబడి మరణించి 3వ దినమున తిరిగి లేవవలసి ఉన్నదని చెప్పాడు. అంతేకాదు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒకసారి చూస్తే యోనా ఏ విధంగా మరి చేప కడుపులో, తిమింగలంలో కడుపులో 3 దినములు 3 రాత్రింబగళ్ళు గడిపాడో, ఆ విధంగా మనుష్య కుమారుడు కూడా ఇదిగో మత్తయి సువార్త 12వ అధ్యాయం 39-40 వచనాలు. ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆయనను సూచన చూపమని అడుగుతున్నప్పుడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగు ఉండెనో, అలాగే మనుష్య కుమారుడును 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శన సమయమందు నినేవే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. భూగర్భములో ఆ పరదైస్సులో ఉన్నటువంటి మరి చెరపట్టబడినటువంటి ఆత్మలను విడిపించడానికి, వారికి రక్షణను అందించడానికి క్రీస్తు ప్రభువు వారు పరదైస్సులోనికి వెళ్ళినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మరి తన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరని, ఆయన సజీవుడని, ఇదిగో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దానిని లేపుదును. దేవాలయమును పడగొట్టుడి దానిని లేపుదును అంటే ఆయన ఒకవేళ మృతుడైతే ఆయన మరి ఎలాగు దానిని లేపగలుగుతాడు? ఆలోచించాలి ప్రియులారా. అనగా ఆయన మరణము కేవలము ఈ లోకం మట్టుకే, ఆయన మరణము కేవలము శరీరం మట్టుకే, కానీ ఆయన సజీవుడైనటువంటి వాడు. మరి ఆయన తిరిగి లేచి ఆ యొక్క మగ్దలేని మరియకు కనబడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అనగా ఇంకా ఆయన తన రక్షణ కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆత్మస్వరూపి అయి తన రక్షణ కార్యాన్ని ఇంకా మన పితరులకు ఆయన అందజేస్తూనే ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను గమనించవలసింది ఏమిటి అంటే, మన దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని నేను యోబు వలె చెప్పగలగాలి. ఆయన యందు నమ్మిక ఉంచి, నిరీక్షణ ఉంచి, మరి విశ్వాసముతో, ఓపికతో ఆయన కొరకు నేను కనిపెడదాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని యేసయ్య పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఊరకనే నిలిచుండి దేవుడు అనుగ్రహించు రక్షణను చూడవలసినటువంటి వారంగా మనం ఈ లోకంలో ఉంటున్నాం. మరి అట్టి కృప, అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయంగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చుమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు సజీవుడు, ఆయన మా విమోచకుడు సజీవుడని ప్రభువా మేము ఆయన యందు నిరీక్షణ ఉంచి మీ మహిమను చూడగలిగినటువంటి మరి సహనము, ఓపిక, నిరీక్షణ, విశ్వాసము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.